ట్వైకాండో కరాటే నేర్చుకునే వారికి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామని ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఇందిరా పార్క్ లో గల ట్వైకాండో కరాటే శిబిరం వద్ద 30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న షెడ్డు బెంచీల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు శిక్షణ కోసం ఎన్నో ఏళ్ల నుంచి షెడ్డు కావాలని కోరుతున్నారన్నారు. త్వరలోనే షెడ్డు నిర్మాణం పూర్తవుతుందని, క్రీడాకారులు ఇక ఎండలో వానలో కూర్చునే పరిస్థితి ఉండదని ముఠా గోపాల్ తెలిపారు. నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు ఎంతో కాలంగా ఇక్కడున్న కరాటే ప్లేయర్సు, కరాటే నేర్చుకున్న వాళ్ళు, కరాటే నేర్పిస్తున్న పేరెంట్స్, ప్లస్ కరాటే కోచెస్ కూడా ఎప్పుడు చూసినా కానీ సార్ మాకు ఇక్కడ ఎండ కొడుతున్నది, వర్షాలు పడుతున్నాయి, మాకు ఒకటి మంచి కరాటే షెడ్ కావాలని చెప్పినప్పుడు దానికి అనుగుణంగా వి ట్రైడ్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ ఇప్పుడు దీన్ని 30 లక్షల రూపాయలతోటి మంచి షెడ్ వేయించేసేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మంచి పెద్ద ఎత్తున షెడ్ కట్టించి ఏర్పాటు చేస్తున్నాము. దీని ద్వారా మంచిగా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచి కరాటే నేర్చుకోవచ్చు. దీంట్లో గర్ల్స్కి గర్ల్స్ కూడా వాళ్ళకు ప్రత్యేక టైం ఇచ్చి వాళ్ళ ప్రత్యేక కార్నర్లో వాళ్ళకు కూడా నేర్పించి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడు షఫీకు చాలా పెద్ద ఎత్తున మరి కరాటేలో మంచి ప్రావీణ్యం ఉన్నది. మరి అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్న పిల్లలకు మరి కరాటే నేర్పించి వాళ్ళ మనోబలాన్ని, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే అవకాశం ఏర్పరుస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ ప్రాంతంలో ప్రతి చోట పార్క్స్, ప్లే గ్రౌండ్స్, స్పోర్ట్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. మరి నిన్ననే మనం చూసాము 20 కోట్ల రూపాయలతోటి ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో దాంట్లో 20 crores తోటి బిల్డింగ్ డెవలప్మెంట్ గురించి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా అలాంటి కార్యక్రమాలు జరగబోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈరోజు ముషిరాబాద్లో ప్రతి పార్కును కానీ, ప్రతి గల్లీ కానీ ప్రతి చోట మేము బాగా చేసుకుంటూ వస్తున్నాం. ఇందిరా పార్క్ కూడా చాలా పెద్ద డెవలప్ చేశాము. ఇందిరా పార్క్లో చాలామంది జిమ్స్ కావాలని చెప్పి ఓపెన్ జిమ్స్ కావాలని చెప్పడం జరిగింది. ఓపెన్ జిమ్స్ చేయించి ఏర్పాటు చేస్తున్నాము. ఇందిరా పార్క్లో కొంచెం నీటి కొరత ఉన్నది. ఆ నీటి కొరత తీర్చడానికి కూడా పెద్ద ఎత్తున మరి నీటి నల్లాలు కొత్త కనెక్షన్స్ ఇప్పించేసి నల్లాలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాము. అదే కాకుండా ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఖరాబ్ అయిపోయింది, ఓపెన్ జిమ్ ఖరాబ్ అయిపోయింది అని చెప్తే వాటి అన్నీ రిమూవ్ చేసి కొత్త ఇంట్రడ్యూస్ చేసి చేయించి ఏర్పాటు చేసిన స్థిరపరుస్తూ మరి దీంతో పిల్లలు మనోధైర్యాన్ని పెంచే విధంగా ఈ కరాటే పని కోసం స్థిరపరుస్తూ మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి తెలియజేస్తాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నమస్కారం.